నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్రం వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. చెప్పినట్లుగానే పార్లమెంట్ను ముట్టడిచ్చారు సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. పార్లమెంట్ బయట సీజేపీ నిరసనలు, పార్లమెంట్ లోపల విపక్షాల ఆందోళనలతోటి హస్తిన మొత్తం అట్టుడికిపోతోంది. పార్లమెంట్ ప్రధాన గేట్ టచ్ చేసింది సీజేపీ క్యాడర్. పోలీసు బలగాలు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. దీంతో మద్దతుదారులపైన, ఆందోళనకారులపైన టియర్ గ్యాస్ ప్రయోగం జరిపారు పోలీసులు. బొద్దింకల దండయాత్రతో ఒక్కసారిగా హస్తిన వీధులు దద్దరిల్లాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. కాక్రోచ్ పార్టీ ఆందోళనలతో ఇరువురి భేటీకి ఒక ప్రాధాన్యత నెలకొంది. ఇక నన్ను డిశ్చార్జ్ చేయండి, పార్లమెంటుకు వెళ్తానంటూ అటు సోనం వాంగ్చుక్ గళమెత్తుతున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి కావాలంటూ కూడా పోలీసులను వాంగ్చుక్ కోరుతున్నారు. ఇట్లాంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఢిల్లీ మొత్తం కూడా దద్దరిల్లుతోంది. దేశం మొత్తం కూడా అటువైపే చూస్తోంది. ఒకవైపు ఎంపీలు, ప్రధానమంత్రితో సహా అందరూ పార్లమెంట్ లోపలుంటే, పార్లమెంటు బయట ఒక సమూహం యుద్ధం చేస్తోంది. ప్రభుత్వంతో యుద్ధం చేస్తోంది. వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలంటూ యుద్ధం చేస్తోంది. సో ఇది ఇంకా తీవ్రతరమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ గేటును టచ్ చేశారు యువత, కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులంతా కూడా. సో ఇది ఎట్లాంటి పరిణామాలకు దారితీయబోతోంది? భద్రతను పూర్తిగా కూడా కట్టుదిట్టం చేశారు. ప్రధాన ద్వారం మొత్తం కూడా మూసివేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఎక్కడికక్కడ గుంపులను చెల్లాచెదురు చేస్తున్నారు పోలీసులు. ప్రధానమంత్రితో సహా ఎంపీలందరూ కూడా లోపలుండగానే బయట ఒక భారీ యుద్ధమే నడుస్తోంది. యువత మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వంపై యుద్ధం చేస్తోంది. అటు రాజీవ్ చౌక్, అట్లాగే మండి హౌస్ మెట్రో స్టేషన్లోకి యువత ప్రవేశించారు. ఉదయం 10 గంటలకు చాలామంది బ్యారికేడ్లను ఛేదించుకొని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి రియాక్షన్ రాలేదు. అయితే అభిజిత్ దీప్కే తన నిరాహార దీక్షను విరమించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయంటున్నారు. జరిగే వరకు ఈ నిరసన కొనసాగుతుంది అంటున్నారు. మాట్లాడదాం. మన్నే కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. కోటేశ్వరరావు గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. ప్రభుత్వంతో చర్చలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తోందా? అదే జరిగితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందనుకోవాలా? ఈరోజు యువత పార్లమెంట్ గేటును టచ్ చేసిందంటే ఇది యువత విజృంభణ ఎట్లా ఉంది, ఆ ప్రభంజనం ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాతో భేటీ కావడం, ఇటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో బయట జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈవెన్ లోపల కూడా ప్రతిపక్షాలు ఇదే డిమాండ్ వ్యక్తం చేస్తున్నాయి. వివిధ దేశాల్లో జరిగినటువంటి ఆందోళనలు, వాటి తీరుతెన్నులు చూసిన తర్వాత మన దేశంలో కూడా గత 3 వారాలుగా దీని గురించి దేశవ్యాప్తమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. వాంగ్చుక్ నిరసన ఇవన్నీ చూసిన తర్వాత ఇంతకాలం ఆయన నిరసనని భగ్నం చేయడానికి కేంద్రం ప్రయత్నించింది తప్ప వాళ్ళు లేవనెత్తినటువంటి డిమాండ్ల గురించి మాట్లాడటానికి ఒకసారి కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ విధమైనటువంటి సంకేతాలు నిజంగా వెలువడ్డాయో లేదో మనకైతే తెలియదు. ఒకవేళ నిజమే అయినా కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఇప్పటికిప్పుడైతే మనం ఏమీ చెప్పలేము. నిజానికి పార్లమెంట్ సమావేశాలకు ముందే కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా బీజేపీకి ఒక అవకాశం వచ్చింది. ఏమిటి అవకాశం అంటే, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుపుతారు అనేటువంటి వార్తల్ని వాళ్లే మీడియాకి లీక్ చేశారు. దానిలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ని ఏదో పార్టీ బాధ్యతలను మరొక పేరుతో గౌరవప్రదంగా తప్పించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చిండేది కాదు. కానీ ప్రభుత్వం ప్రతిష్టకు పోయి ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడటానికి కంటే సీజేపీ లేవనెత్తినటువంటి డిమాండ్ని కనుక అంగీకరించేట్లయితే అనేక కొత్త డిమాండ్లు పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ధర్మేంద్ర ప్రధాన సమస్య కాదు, సీజేపీ లేదా
యువత నుంచి మరికొన్ని కొత్త డిమాండ్లు పుట్టుకురాకుండా ఉండేందుకు మొగ్గలోనే అణిచివేయాలి అనేటువంటి ఒక నిరంకుశపూరితమైనటువంటి ధోరణిని కేంద్ర ప్రభుత్వం అనుసరించింది. దాని పరిణామాలు పర్యవసానమే ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఉదంతాలు అనేది మనం చెప్పచ్చు. సార్ మీరు రెండు అంశాలు అన్నారు. ఒకటి, ఇది మొగ్గలోనే అణిచివేయాలనుకుంటే అది మొగ్గ కాస్త ఈరోజు మానయ్య కూర్చుంది. సో ఒక అవకాశం వచ్చింది, అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడు అంటే ప్రతిష్టకు పోయిందన్న మాట కూడా ఇంకొకటి మీరు అన్నారు. సో ఇప్పుడు ప్రతిష్టకు పోతే పరువు భంగం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా యువత మొత్తం రోడ్ల మీకు వస్తున్నారు. ఈవెన్ బీహార్ అసెంబ్లీ బయట కూడా ఇవే నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. నిన్న హైదరాబాద్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవే సీన్లు రిపీట్ అవుతున్నాయి. రేపొద్దున యువత గనక ఒక సమూహంగా ఏర్పడితే ఇది ప్రభుత్వానికి ఆ ప్రతిష్టకు కూడా భారీ ఎదురు దెబ్బని చెప్పాలి. అప్రతిహతంగా గెలుస్తూ వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇప్పటికైనా ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్లా బయటికి చెప్పేటువంటి ఛాన్స్ ఉంది? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో గనుక వ్యవహరిస్తే నిర్ణయం తీసుకోవచ్చు. ఇవాళ ఢిల్లీలో ఇప్పటి వరకు ఏమీ అవాంఛనీయ పరిణామాలు జరగలేదు. ఒకవేళ అలాంటి పరిణామాలు కనుక ఏమైనా చోటు చేసుకుంటే రేపటి నుంచి యావత్ దేశం కూడా ఏ పరిణామాలకు దారితీస్తుందో, పర్యవసానాలకు దారితీస్తుందో చెప్పలేనటువంటి స్థితి. ఎందుకంటే యువతలో గూడు కట్టుకున్న ఉన్నటువంటి ఒక అసంతృప్తిని ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా లేకపోతే సిజేపీ ద్వారా వ్యక్తమైంది అనేటువంటిది మనం గత కొద్ది రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. అది మరింత మిలిటెన్సీ రూపం కనుక తీసుకునేట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి మర్యాదగా పార్లమెంట్లో ప్రకటన చేస్తే ఇప్పటికీ సమయం మించిపోలేదు. అందువల్ల అటువంటి మరి రాజనీతిజ్ఞత అనండి లేకపోతే సమయస్ఫూర్తి అనండి మరి నరేంద్ర మోడీ సర్కారు ప్రదర్శిస్తుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒకవైపు పార్లమెంటు లోపల సిజేపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు కావచ్చు, సిజేపీతో నిమిత్తం లేకుండానే డిమాండ్ చేస్తున్నటువంటి అన్ని పార్టీలు ఉన్నాయి ధర్మేంద్ర ప్రధాన్ ఇతర అంశాల గురించి. అందువల్ల ఈ పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలన్నా లేదా బయట వీధుల్లో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగకుండా ఉండాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వము తన మొండిపట్టు వీడి ప్రతిష్టకు పోకుండా దీన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కేంద్రం ఎట్లా దీన్ని సొల్యూషన్ తీసుకొస్తుంది? ఒకవేళ కేంద్రం కనుక ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పినా, ధర్మేంద్ర ప్రధాన్ నైతికంగా రాజీనామా చేసినా ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా గతంలోనే మొన్న డిలిమిటేషన్ బిల్లు టైంలో కూడా ప్రతిపక్షాలే గెలిచాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోయింది, మోడీ ఓడిపోయారు అన్నటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అండ్ ఢిల్లీ మీద తమిళనాడు గెలిచింది అన్నటువంటి చర్చ కూడా జరిగింది. అట్లాంటి మాటలు కూడా రాకుండా ప్రతిపక్షం గెలిచింది అనకుండా సో ఎట్లాంటి మార్గంలో దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు శ్రీకాంత్ గారు, మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళేట్లయితే, మొన్నటి కంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళేట్లయితే 3 సాగు చట్టాలు తీసుకొచ్చి రైతాంగ ఆగ్రహానికి గురయ్యి ఏడాదికి పైగా ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేసి అనేక మంది మరణాలకు కారకులైనటువంటి ఏడాది తర్వాత నరేంద్ర మోడీ సర్కారు దేశ ప్రజలకి క్షమాపణలు చెప్తూ వాటిని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది. మరి దాంతో పోలిస్తే ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహారం మరి చిన్న విషయమే నా అభిప్రాయం ప్రకారం. అయినా కానీ ఎందుకని అంత పట్టుదల? ఇది సమస్య. అందుకని చిత్తశుద్ధి అనేటువంటిది ముఖ్యము. రెండోది, నేను ముందే చెప్పినట్టుగా ఈ డిమాండ్ కనుక తలొక్కేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో అనేక సమస్యల మీద ఇలాంటి డిమాండ్లు తీవ్ర రూపం దాలిస్తే ఎంతమందిని చేత రాజీనామాలు చేయించాల్సి వస్తుంది, ఏమి చేయాలి అనేటువంటి ఆందోళన బీజేపీలో ఉన్నది. దాని కారణంగానే అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, అంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం వేరు, రాజకీయంగా డిమాండ్ చేయడం వేరు. బట్ ఒక రైతు ఉద్యమానికి తలొగ్గడం వేరు, ఒక యువత ఉద్యమానికి తలొగ్గడం వేరు. సో ఈరోజు యువత మొత్తం రాజకీయాల్ని శాసించే స్థాయికి వచ్చింది. మనం చూడొచ్చు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. రేపు పొద్దున ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా లేదంటే
వీటికి ఒక చట్టరూపం తీసుకొచ్చినా కానీ సో యువత ప్రామాణికంగానే రాజకీయాలు జరుగుతాయి కాబట్టి రేపు పొద్దున భారతీయ జనతా పార్టీకి అది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే స్వయంకృతం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అయినా, లేకపోతే నేను చెప్పినటువంటి రెవెన్యూ చట్టాలైనా, లేదా డీలిమిటేషన్ తో కలిపి మహిళా బిల్లు పెట్టినా, వాళ్ళకి తెలియదా మరి? ఎంతో అనుభవం ఉంది మాకు, మేము రాజకీయ చాణక్యులం అని చెప్పుకుంటారు. పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లుకి అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణకి అవసరమైనటువంటి సంఖ్యలో మరి కేంద్ర ప్రభుత్వానికి లేదా ఎన్డీఏ కూటమికి లేదా తెలుసు కదా. అవును. తెలిసి కూడా ఎందుకు అంత నాటకం ఆడారు? అందుకని ఇవన్నీ కూడా స్వయంకృతం. ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా నేను స్వయంకృతంగానే చూస్తున్నా. స్వయంకృతం అంటే ఏంటి? వాళ్ళు తెచ్చిపెట్టుకున్నదే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఉంది, అందరూ ఆమోదించారు. అందరూ ఆమోదించిన తర్వాత అప్పుడు ఏం చెప్పారు? ఇప్పటికిప్పుడు కాదు, జనాభా లెక్కల తర్వాత, అవన్నీ వచ్చిన తర్వాత అని చెప్పిన వాళ్ళు వాళ్లే. మళ్ళా ఆ జనాభా లెక్కలు ఎప్పుడుకో వస్తాయి, అందుకని పాత జనాభా లెక్కల ప్రకారమే మేము చేస్తామని చెప్పేసి మళ్ళా మాట మార్చింది వాళ్ళు. అంటే బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలకు ఏది అనుకూలం అని తోలిస్తే అదే చేస్తా ఉంది. అదే ఆ విధమైనటువంటి రాజకీయం చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించేటువంటి ప్రతిపక్షాలు కూడా రాజకీయాలు చేయకుండా వేరే ఏం చేస్తాయి? అందుకని స్వయంకృతం అది. ఇది ఒక ఎన్డీఏ సర్కారు లేదా మోడీ సర్కారు అనే కాదు, ఏ ప్రభుత్వం అయినా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరించినటువంటి వైఖరులు ఇలాంటివే. ఏ ప్రభుత్వం అయినా కానీ అధికారంలోకి రాకముందు చెప్పే మాటలు ఒకటి, అధికారానికి వచ్చిన తర్వాత చేసేటువంటి చర్యలు ఒకటి అనేటువంటిది మనకి, దానిలో బీజేపీ లేదా నరేంద్ర మోడీ గారు దీనికి మినహాయింపు కాదు అనేటువంటిది ఇప్పటికే రుజువైంది. సార్, ఇంకా అంటే ఒకవేళ ఈ డిమాండ్ గనక తలొగ్గితే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టింది అంటే నీటి తర్వాత తీసుకున్నటువంటి అంశాలు వేరు. కాక్రోచ్ జనతా పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. చాలా అంశాలు దాంట్లో పొందుపరచడం జరిగింది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కానీ, లేదంటే మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం కానీ, న్యాయ వ్యవస్థలో రావాల్సినటువంటి సంస్కరణలు, ఒకవేళ పదవి విరమణ చేసినటువంటి ఏ సీజే కూడా రాజ్యసభ లాంటి ఇతర పదవులు ఇవ్వద్దు అన్నటువంటి డిమాండ్లను కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఒకవేళ ఈ డిమాండ్కు తలొగ్గితే కనుక సీజేపీ గెలుస్తుంది, భారత యువత గెలిచింది అన్నటువంటి ఆ స్లోగన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తారు. సో రేపటి రోజున మిగతా అంశాలపైన కూడా సీజేపీ ఖచ్చితంగా ఈ అంశాలని బలంగా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో యువత మైండ్లో ఇదంతా అంటే నింపేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. సో భారతీయ జనతా పార్టీ ఈ అంశాలని కూడా ఆలోచించే కొంత అటు ఇటుగా ఉందనుకోవచ్చా? ఇప్పుడు సిజేపీ ముందుకు తెచ్చినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కనుక వెంటనే ఆయన చేత రాజీనామా చేయిస్తే బీజేపీకి ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చేది. కానీ ఆ విధంగా చేయకపోగా సిజేపీకి లేదా ప్రతిపక్ష పార్టీలకి నిరంతరం, అప్పటి నుంచి నిరంతరం ఈ రోజు వరకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎజెండా ఏర్పాటు చేసింది బీజేపీనే. ఇది ఆచరణలో ఒక విధంగా చూస్తే. అందుకని పోనీ ఇప్పుడు సిజేపీ లేవనెత్తినటువంటి డిమాండ్లు అవేమన్నా అవాంఛనీయమైనవా, లేకపోతే ప్రజాస్వామ్య విరుద్ధమైనవా? కాదు కదా. వాటన్నిటిని సమర్థించాల్సినటువంటివే కదా. అందుకని యూత్ డిమాండ్, యూత్ కావచ్చు లేదా సమాజంలో ఉన్నటువంటి మరొక తరగతి కావచ్చు, మరి వాళ్ళు లేవనెత్తినటువంటి డిమాండ్లని అమలు జరిపితే కేంద్ర ప్రభుత్వానికి ఇంకా మేలు జరుగుతుంది తప్ప బీజేపీకి యువకుల్లో ఉన్నటువంటి వాంఛని మేము గమనించాము, దానికి అనుగుణంగా మేము నడుచుకుంటాము అని ఆ విధమైనటువంటి సానుకూలమైనటువంటి ప్రచారాన్ని కూడా తీసుకోవచ్చు. కానీ సమస్య అది కాదు. మిగిలినటువంటి డిమాండ్లను లేవనెత్తారేమో. లేవనెత్తకూడదు అని ఎక్కడుంది ప్రజాస్వామ్యంలో? ఏ డిమాండ్ అయినా, న్యాయబద్ధమైనటువంటి ఏ డిమాండ్ అయినా కూడా లేవనెత్తేటువంటి హక్కు సమాజంలో ఉన్నటువంటి ప్రతి తరగతికి ఉంటుంది. మీరు సమస్యలను పరిష్కరిస్తే, 12 ఏళ్ళుగా సమస్యలను పరిష్కరిస్తే ఇటువంటి సమస్యలు ఏమో తలెత్తవు కదా. ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు రైతు ఉద్యమాన్ని చల్లార్చడానికి ఆ సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నప్పుడు చేసినటువంటి ఒక ప్రకటన ఏమిటి? మేము ఒక ఏడాదిలో మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించేటువంటి అంశం గురించి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఏడాది తర్వాత కమిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు 4వ సంవత్సరం ఇది ఆ కమిషన్ ఏర్పాటు చేసి. ఇంతవరకు ఆ కమిషన్ ఏమి సమావేశమైంది, ఏమి చర్చించింది, ప్రభుత్వానికి ఏమి నివేదించింది? ఒకవేళ నివేదించకపోతే ఎందుకని మరి కేంద్ర ప్రభుత్వం ఆ కమిషన్ ని అడగలేదు? ఇలాంటి విషయాలన్నీ కూడా మరి
జనం లేవనెత్తుతారు కదా. ఉమ్. అందుకని స్వయంకృతం ఒక్కొక్క దాన్ని వాయిదా వేసుకుంటూ పోతే ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, జనంలో అసంతృప్తి తలెత్తినప్పుడు ప్రతి సందర్భంలోనూ వైరుధ్యం ఉంటుంది. అయితే ఆ వైరుధ్యం ప్రతిసారి ముందుకు రాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వైరుధ్యం ముందుకు వస్తుంది. ఇప్పుడు సిజేపీ లేవనెత్తినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మరి గతంలో కూడా డిమాండ్ చేశారు కదా ప్రతిపక్షాలు. గతంలో ఆ, ఈ పేపర్ లీక్ అయినప్పుడు అప్పుడు ఇంతగా రాలేదే. అందుకని దాన్ని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించడం ద్వారా నివారించాలి. ఆ సార్ నివారణ ఇక్కడ కూడా చేయడం కనుక ఇప్పుడు ప్రభుత్వం అంటే మరీ చర్చలకు రావట్లేదు తప్ప వాళ్ళ మీద దాడులు కానీ లేదంటే వాళ్ళను ఇబ్బందులు పెట్టడాలు కానీ ఇలాంటివి చేయట్లేదు. ఎందుకంటే ఈ సీజేపీలో ఉన్న వాళ్ళంతా కూడా రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు, రాజ్యాంగం మీద అవగాహన ఉన్నవాళ్ళు, సో విద్యార్థులు, యువత, ఎడ్యుకేటెడ్ ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ప్రభుత్వం కూడా చర్చలకు మాత్రమే రావట్లేదు తప్ప వాళ్ళను అణిచివేయాలనే ధోరణి మాత్రం ఇప్పటికీ కనిపించట్లేదు. ఎందుకంటే మనకు నేపాల్ లాంటి సంఘటనలు కళ్ళ ముందు ఉన్నాయి, మరి ఆ స్థాయిలో మాత్రం కనిపించట్లేదు కొంతమంది విమర్శించినా కానీ. బట్ ఇక్కడ మాత్రం యువత కొంత చైతన్యంతో, రాజకీయ అవగాహనతో ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది కదా. మీరు చెప్పినట్టుగా ఆ రెండో పార్టీ చేయకపోవడం మంచిదే, చేయకూడదు. కానీ ఆ చర్చలకు కూడా రాలేదు కదా. చర్చలు అనేటువంటి డెమోక్రసీలో చర్చలు, పార్లమెంట్ సమావేశాలు కానీ, అసెంబ్లీ సమావేశాలు కానీ పశ్చిమ దేశాల్లో ఎన్ని రోజులు జరుగుతాయో మనకు తెలిసిందే కదా. మన పార్లమెంట్లు, మన అసెంబ్లీలు ఎన్ని రోజులు జరుగుతున్నాయి. చర్చలు, డెమోక్రటిక్ ప్రాసెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అది అంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే లేని వాళ్ళతో కానీ ఎందుకని ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ని ఎందుకని ప్రారంభించరు? అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా. మరి ఇన్ని రోజుల నుంచి చర్చ ఇది ఒక దేశవ్యాప్తంగా మీడియాలో వస్తూ ఉంటే ఎందుకని కేంద్ర ప్రభుత్వం చర్చలకు తెర తీయలేదు? ఇది సమస్య. సరే, ఇది ఎటు దారి తీయబోతుంది? సో ప్రభుత్వం ఈ రోజు జరుగుతున్నటువంటి ఎపిసోడ్ తర్వాత ఇందాక ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాతో భేటీ కావడం కొంత ఏదో కాన్స్పిరెన్సీ కనిపిస్తోంది. సో రాజీనామా ఏమైనా చేయించేటువంటి అవకాశం ఉంటుందా? సో అట్లాంటి పరిణామాలు చూడొచ్చు. ఎందుకంటే వాంగ్చుక్ కూడా రేపొద్దున నన్ను బయటికి పంపించండి, నేను కూడా ర్యాలీలో పాల్గొంటా, పార్లమెంటుకు వెళ్తానంటూ కూడా ఆయన కూడా ఇప్పటికే కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. రాజీనామా చేయిస్తే తాత్కాలికంగా సమస్య సర్దుబాటు అవుతుంది. మరి అటువంటి చేస్తే మరి రేపటి నుంచి పార్లమెంట్ లో ప్రతిపక్షాలు మిగిలినటువంటి అంశాల మీద ప్రభుత్వాన్ని మరింత శక్తివంతంగా నిలదీసేందుకు కూడా ఇది దోహదం అవుతుంది. అందుకని వీటన్నిటిని మరి రాజకీయం అంటే లాభ నష్టాలు బేరీజు వేసుకోవడమే కనుక మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ లాభ నష్టాలు బేరీజు వేసుకుంటుందని అనుకోవాలి. ఒకవేళ నష్టం వచ్చినా, కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చినా కానీ దేశం కోసం లేకపోతే అవాంఛనీయమైనటువంటి పరిణామాలను నివారించాలంటే ఏ నష్టం వస్తుంది? ఒక మంత్రిని కోల్పోతే జరిగే నష్టం ఏమీ లేదు. అందుకని చిత్తశుద్ధిని లేకపోతే వివేచనని కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అదే చేస్తే ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది, యువత నిర్ణయాన్ని శిరసావహించిందన్నటువంటి పేరు కూడా వస్తుంది. ఎందుకంటే మొన్ననే స్కై రూట్ సంబంధించినటువంటి స్పేస్ అంతరిక్ష ఆ టీంకి అభినందనలు చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ ఈవెన్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు కూడా యువతను ఉద్దేశించి మాట్లాడారు. సో ఈరోజు యువత కోరుకున్న దానికి, యువతకు జరిగినటువంటి అన్యాయానికి ఆయనతోనైనా రాజీనామా చేస్తే, నైతికంగా రాజీనామా చేస్తే కనుక అది ప్రభుత్వానికే మంచి పేరు వస్తుందో తప్ప అణచివేస్తే అనవసరంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కానీ ఇంకా అనేక మంది బీజేపీని విమర్శించే వాళ్ళు కావచ్చు, లేదా బీజేపీని సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఎందుకు ఈ గొడవ, రాజీనామా చేయిస్తే పోతుంది కదా, ఇంకొక వేరే ఉద్యోగం ఇవ్వండి ఆయనకి పార్టీలోనో లేకపోతే ఇంకోటో ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బయటికి రాకపోవచ్చు. వాళ్ళ మాటలను కూడా ఖాతరు చేయట్లేదు. అది కదా సమస్య. వాళ్ళ మాటలు కూడా, శ్రేయోభిలాషుల మాటలను కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఖాతరు చేయడం లేదు. అంటే ఎందుకు సార్ ఖాతరు చేయకపోవడానికి కారణం ఏంటి? ఒక్కసారి ఒకదానికి ఒప్పుకుంటే ఇక వరుస పెట్టి యువత డిమాండ్లు చేసేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావన ఖచ్చితంగా. ఎందుకంటే సమస్యలన్నీ పేరబెట్టేశారు. సమస్యలన్నీ పేరబెట్టిన తర్వాత మరి ఈ సమస్యలు ఈ రూపంలో కాకపోతే ఇంకొక రూపంలో వస్తాయి. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అనేక రూపాల్లో ఆందోళనలు తలెత్తాయి కదా. మరి ఈ బీజేపీ కావచ్చు, ఈ బీజేపీకి ముందు ఉన్నటువంటి పూర్వ రూపమైనటువంటి జనసంఘం కావచ్చు, లేదా సంఘ పరివార సంస్థలన్నీ మరి ఆందోళనలో భాగస్వాములు అయినవిగా. అందుకనే సమస్యల్ని ఏ కేంద్రంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ
పేరబెడితే ఆ పార్టీ రాజకీయంగా మూల్యం చెల్లించక తప్పదు. అది దానికి బీజేపీకి ఏమి మినహాయింపులు ఏమి లేవు, లేకపోతే బీజేపీకి ప్రత్యేకమైనటువంటి కొమ్ములు ఏమీ లేవు కదా. వాళ్ళు చేసుకుని, అందుకే నేను మొదటి నుంచి చెప్తాను, స్వయంకృతం. ఈ స్వయంకృతానికి ఎవరు మూల్యం చెల్లించాలంటే వాళ్ళే మూల్యం చెల్లించాలి. సో లోక్పాల్ బిల్లు కోసం 15 రోజుల్లో దిగినచ్చినటువంటి ప్రభుత్వం ఒక మంత్రి విషయంలో చిన్న చిన్న ప్రభుత్వం తలుచుకుంటే అది పెద్ద డిమాండ్స్ కూడా కావు. ఒక మంత్రిని రాజీనామా చేయమంటున్నారు, చేయించమంటున్నారు, అండ్ వాళ్ళకి నష్టపరిహారం కట్టేయమంటున్నారు, సంస్కరణలు తీసుకురామంటున్నారు, ఒక చట్టం చేయమంటున్నారు, కఠినమైనటువంటి చట్టాన్ని చేయమంటున్నారు. సో వీటికి ఎందుకు ఇంత తాత్సారం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది? సో అన్నా హజారే చేసిన దానికంటే కూడా వాస్తవానికి చూసుకుంటే కానీ ఇంకో 10 రోజులు ఎక్కువ ఉద్యమమే నడుస్తుంది ఇక్కడ. ఇగో అహంకారం, మమ్మల్ని ప్రశ్నిస్తారా అనేటువంటి ఒక పెత్తందారి ధోరణి, ప్రజాస్వామ్యం పేరుతోటి కబుర్లు ప్రజాస్వామ్యం, వైఖరి పెత్తందారి ధోరణి. పెత్తందారి ధోరణికి నిదర్శనం తప్ప ఇది మరొకటి కాదు ఇది. సార్ మీరు చూస్తున్నంత వరకు ఈ నెల రోజుల నుంచి చూస్తున్నారు, ఈ రోజు చూస్తున్నటువంటి ఎపిసోడ్ ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీ వేరే పొలిటికల్ పార్టీల ట్రాప్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తోందా? లేదంటే వీళ్ళకు ఉన్నటువంటి చైతన్యంతో వీళ్ళు ఇలాగే ముందుకెళ్ళి రేపొద్దున ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసేటువంటి పరిణామాలు ఏమైనా చూడొచ్చా? ట్రాప్ అంటే ప్రత్యేకంగా ప్రతిపక్షాలు ట్రాప్ చేసి బీజేపీని సృష్టించి లేదా తమ గుట్లో వేసుకొని అదనంగా పొందేటువంటిది ఏమీ లేదు. వాళ్ళు లేవనెత్తినటువంటి డిమాండ్లకు లెఫ్ట్ పార్టీలతో సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. మద్దతు తెలపడమే ట్రాప్ అనుకునేట్లయితే మరి బీజేపీ గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లేదా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మరి ఇలాంటి ఉద్యమాలన్నింటికి మద్దతు ఇచ్చింది. అంటే అది ట్రాప్ లో పడేసినట్ట. అందుకని ఆ విధమైనటువంటి ధోరణితోటి లేదా ఆ విధమైనటువంటి కోణంతో మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. అందుకని మరి ట్రాప్ లో పోతారేమో అనుకున్నప్పుడు మరి వాళ్లే రక్షించుకోవాలి, వాళ్లే దానికి చేయాలి. కానీ చేసింది ఏంటి? ఆ అభిజిత్ దీప్కే మీద దాడి చేయటము, లేకపోతే అతని వెనకాల అతనికి ఉన్నటువంటి అతను ఆమ్ ఆద్మీ పార్టీ వాడని అదని ఇదని ఇట్లాంటివన్నీ ఎందుకని ఎవరు ప్రచారం చేశారు? బీజేపీ వాళ్ళే కదా. ఎందుకు చేశారు? ప్రతిపక్షాల వైపు నెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీని ప్రతిపక్షాల వైపు వెళ్ళేట్టుగా నెట్టారు. బీజేపీకి వేరే ఇంకా మార్గం ఏముంది? మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు మీరు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వద్దని చెప్పేసి చెప్తాడా? ఏ ఉద్యమం చెప్పదు, ఏ ప్రజా ఉద్యమం కూడా చెప్పదు. రాజకీయాలు కాదు కదా ఇప్పుడు నడుస్తున్నది, రాజకీయ పరమైనటువంటిది కాదు కదా. రాజకీయ పరమైనటువంటి డిమాండ్లు అయితే బీజేపీ రాజకీయాలు ఏమిటి, లేకపోతే వామపక్షాల రాజకీయాలు ఏమిటి, కాంగ్రెస్ రాజకీయాలు ఏమిటి, ఇతర పార్టీల రాజకీయాలు ఏమిటి అనేటువంటి అప్పుడు చర్చ వస్తుంది. ఇందులో రాజకీయ అంశమే లేదు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. సో పోలీసు లాఠీ చార్జీలతో పార్లమెంట్ భవనం ముందు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులంతా కూడా పార్లమెంట్ గేటును టచ్ చేశారు. సో ఇది ఎటువైపు దారితీయబోతోంది? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ చేస్తున్నటువంటి డిమాండ్, సో రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ డిమాండ్ కనుక తలొగ్గితే, ఎందుకంటే ఇటు పార్లమెంట్ బయట యువత ఫైట్ చేస్తోంది, ఢిల్లీని గర్జిస్తోంది, ఢిల్లీ మొత్తం కూడా గర్జన వినిపిస్తోంది, రాజీనామా డిమాండ్ వినిపిస్తోంది. అటు లోపల ప్రతిపక్షాలు కూడా అవే డిమాండ్ వినిపిస్తున్నాయి. సో కీలకమైనటువంటి బిల్లులు పాస్ అవ్వాలంటే ఈ పార్లమెంట్ సెషన్ చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పాలి. సో అవి ముందుకెళ్లాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కానీ, విద్యాశాఖలో జరగాల్సినటువంటి మార్పుల విషయంలో, నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి విషయంలో విద్యాశాఖలో చూద్దాం ఏం జరగబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.